రాజకీయాలకు అతీతంగా నల్గొండ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరూ కలిసి పనిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. శనివారం నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిషన్ భగీరథ, వ్యవసాయం, విద్యుత్, విద్య తదితర అంశాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చర్చించింది. కాగా జూలై 4తో ప్రస్తుత జిల్లా పరిషత్ కాలపరిమితి ముగియనున్నందున శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి సభ్యులందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జిల్లా పరిషత్ కార్యక్రమాలను, సమావేశాలను సజావుగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మిషన్ భగీరథపై జరిగిన చర్చ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీరు వచ్చేలా చూడాలని, ఇందుకు మిషన్ ఇంజనీరింగ్ అధికారులు గ్రామాలలో తిరిగి సమస్యను గుర్తించి వాటిని పరిష్కరించాలని, అవసరమైతే శాసనసభ్యుల నిధుల ద్వారా చిన్న చిన్న సమస్యలను అధిగమించాలని సూచించారు. వ్యవసాయంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ఆగస్టు 15లోగా రాష్ట్రంలో సుమారు 31,000 కోట్ల రూపాయలను రైతుల రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు వెల్లడించారు. అదేవిధంగా రైతు భరోసాపై సైతం త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసింది గతంలో ఏ ప్రభుత్వం లేదని అన్నారు. విద్యుత్పై జరిగిన చర్చ సందర్భంగా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర వాటి కోసం ఇదివరకే జిల్లాకు 11 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఇటీవల మరో 7 కోట్ల రూపాయలు రానున్నాయని, ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే అడిషనల్ బడ్జెట్ను ప్రతిపాదించాలని విద్యుత్ ఎస్ఈని ఆదేశించగా, అదేవిధంగా విద్యుత్ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సభ్యులతో కోరారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట సబ్స్టేషన్లను ఏర్పాటు చేసే విధంగా విద్యుత్ అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఇరిగేషన్ అంశంపై మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడమే తమ ధ్యేయమని, జిల్లాలో ఉన్న పంచాయతీ రోడ్లన్నింటినీ ఆర్ఎండ్బి రోడ్లుగా మార్చడం జరిగిందని, అదేవిధంగా సబ్స్టేషన్లు, ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథకు సంబంధించిన పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపులపై అధికారులు స్పష్టతనివ్వాలని అన్నారు. జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సాగునీటి ప్రాజెక్టుల మంత్రిగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నందున జిల్లాలో పెండింగ్లో ఉన్న గొట్టిముక్కల, సింగరాజుపాలెం, పెళ్లిపాకల రిజర్వాయర్లు, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి రిజర్వాయర్ల కెనాల్లను పూర్తి చేయడానికి చొరవ చూపాలని మంత్రిని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సమిష్టిగా జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ జిల్లాలో సరిపోయినన్ని ఎరువులు, విత్తనాలున్నాయని, అయితే ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సరైన విధంగా ముందే ప్రతిపాదనలు రూపొందించుకొని సమస్యలు లేకుండా చూసుకుంటే సరిపోతుందని తెలిపారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నదని, అంతేకాక రైతు రుణమాఫీ, రైతు భరోసాతో సహా ఇతర హామీలన్నింటినీ నెరవేర్చినందుకు ముందుకెళ్తున్నట్టు తెలిపారు. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మాట్లాడుతూ తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే సాలిగౌరారం తదితర మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకోవాలని, పంచాయతీరాజ్ రోడ్లు కొన్ని చోట్ల కంకర తేలి ఉన్నాయని వాటిని బాగు చేయాలని, జాతీయ రహదారి నుండి ఇటుకలపాడు రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని, సాలిగౌరారం చెరువు కట్టను పటిష్టం చేసే పనులు చేపట్టాలని కోరారు. దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు ప్రతి నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలు ఇప్పించే విధంగా మంత్రి చొరవ చూపాలని, అలాగే విద్యుత్ లైన్ల మార్పుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. శాసన మండలి సభ్యులు నర్సిరెడ్డి మాట్లాడుతూ వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ సమస్యలు అన్నింటినీ సరైన విధంగా అంచనా వేసి వెంటనే వాటిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని, పాఠశాలలకు సంబంధించి మన ఊరు మనబడిలో చేపట్టి మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తి చేయాలని, ప్రతి పాఠశాలకు పారిశుద్ధం, శుభ్రపరిచేందుకు సిబ్బందిని నియమించాలని, విద్యుత్ బిల్లులు, శానిటేషన్కు స్కూల్ గ్రాంట్ మంజూరు చేయాలని, కేజీబీవీ సమర్థవంతంగా పనిచేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కాగా సమావేశానికి హాజరైన జెడ్పీటీసీలు, ఎంపీపీలను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు శాలువా జ్ఞాపికలతో సన్మానించారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు ఈ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. రేపటి ఫస్ట్ తర్వాత మీరు టర్మ్ అయిపోయిన తర్వాత పరిస్థితి అయిపోగానే ఇమీడియట్గా మీటింగ్ పెట్టుకొని నోట్ చెప్పేది వాళ్ళు చెప్పేది నోట్ చేసుకోండి. చాలా సిస్టమేటిక్గా ఏ ప్రాబ్లం ఉన్నది ఏమున్నది పెద్ద పెద్ద మిషన్ మహిళలు మన జిల్లాల దాదాపు 4 నుంచి 5,000 కోట్లు ఖర్చు పెట్టడం పర్ఫెక్ట్గా ప్రతి ఇంటికి నీళ్ళు రావాలి. నాకు తెలిసి ఎక్కడ ఏ ఇంటికి నల్లా నీళ్ళు వస్తలేదు. నారాయణపేట మండలంలో 2-3 దగ్గర వచ్చినట్టు రిపోర్ట్ వస్తుంది. నేను హైదరాబాద్లో రివ్యూ చేసుకున్నాను. ఈవెన్ మా గ్రామంలో కూడా నీళ్ళు లేవు. 2 నీళ్ళు జరుగుతున్నాయి. ఇప్పుడు 3 ఒకసారి వస్తే ఇప్పుడు నేను చెప్పి ఇప్పుడు చెక్ చేస్తున్నాను. సరే ఇప్పుడు నా ఊరు ఒకటి చెక్ చేసి ఎలా అని చెప్పినాం. నేను అన్ని ఊరు కావాలి కదా. అందుకనే రేపు ఫస్ట్ వీళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత మీరు రివ్యూ పెట్టుకొని కలెక్టర్ గారి దగ్గర కూడా 15 రోజులకు ఒకసారి నెలకొకసారి ఆ టైంలో సపరేట్ మీటింగ్ పెట్టి మనం ప్రతి ఇంత కష్టపడ్డాం కాబట్టి మనం మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత అధికారులుగా మన బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. దాని మీద మనం చాలా రాజకీయ పని చేయాలి. వాళ్ళు అడిగిన సమాధానం మీరు చెప్పింది అయిపోయింది మళ్ళీ మీటింగ్లో చూసుకుందాం అది వేరు. మీరు చాలా సిస్టమేటిక్గా కష్టపడి పని చేయాలి. మీరు ఆటోమేటిక్ ఏరియాలతోని మీరు మానిటర్ చేసుకుంటారు. ఇంకా కట్టేజీలకు పెట్టుకుని సరే అది ఇక్కడ మాట్లాడాల్సిన విషయం కాదు. ఫ్యూచర్లో ముఖ్యమంత్రి గారి లెవెల్లో దాన్ని ఎట్లా సెపరేట్ చేయాలి. మనం ఒకటే సోర్స్కి వెళ్ళి 600-700 ఊళ్ళకి ఇచ్చినాం. అది ఎంతవరకు పోతున్నాయి అని కొన్ని రివ్యూ చేసుకున్నాం మేము అప్పుడే. సీఎం గారి దగ్గర కూడా మాట్లాడారు. దాన్ని ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర జీఏడీ తేలిగడ్డ కూడా 2 ప్లాంట్లు పనిచేస్తాం. అప్పుడు పెట్టాయి. దాన్ని మనం రీఓపెన్ చేయాలని చూస్తున్నాం. దానికి ఒక ప్లాన్ నడుస్తున్నది. అప్పటి వరకు మీరు ఏరియాతో మానిటర్ చేసుకుంటూ ప్రతిరోజు టెలిగ్రామ్స్ పెట్టుకుంటూ పాల్గొని మీ గ్రామాల్లో జాగ్రత్తగా పనిచేయగలిగారు. మంత్రి గారికి, కలెక్టర్ గారికి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే విత్తనాలు ఎరువులకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. లోపం ఎక్కడ జరుగుతుందంటే సింగిల్ విండోస్ ద్వారా మనము ఇవి రైతులకు అందిస్తున్నాము. ఏ సొసైటీలో అయితే వాళ్ళు కొనుగోలు ఆర్డర్ లేకుండా గవర్నమెంట్ నుంచి వాళ్ళ ప్రపోజల్స్ తక్కువ ఇస్తారో అక్కడ మాత్రమే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బంది లేదు, ప్రభుత్వాన్ని ప్రాబ్లం లేదు. యూరియా కానీ అడుగు పిండి కానీ ఆ సొసైటీలో చొరవ తీసుకొని ముందస్తుగానే వాళ్ళు దాన్ని ఆర్డర్ చేసుకుంటే అక్కడ ప్రాబ్లం లేదు. గౌరవ ప్రభుత్వం మిస్టేక్గా చెప్తుంది, అక్కడ ప్రభుత్వం మిస్టేక్ లేదు. కాబట్టి మంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే కలెక్టర్ గారు డైనమిక్ కలెక్టర్ 9 జిల్లాలు కూడా యాక్టివ్ చేసింది. కాబట్టి కలెక్టర్ గారు కొంచెం చొరవ తీసుకొని ఆ సొసైటీలని యాక్టివ్ చేస్తే ఆ ప్రాబ్లం లేకుండా జరుగుతుంది. రెండవది రుణమాఫీ. రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఈ రుణమాఫీలో కూడా రైతాంగము ఒకటే కోరుకుంటున్నారు. దీంట్లో దాదాపు లక్షల రూపాయల ఐటీ కడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళను మినహాయించాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు.